ఈ రాష్ట్రంలో ఒక మంచి తీర్పు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలందరూ. గత 5 సంవత్సరాలుగా మరి కుంటుపడిపోయినటువంటి పాలనని, విధ్వంసకరమైనటువంటి పాలనని చక్కదిద్దే విధంగా ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించగలరో ఆలోచించి దీనికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రంలో ఈ గాడి తప్పినటువంటి పాలనని మళ్ళా సరిగ్గా చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన అయితేనే దోహదపడగలరని చెప్పి ఒక మంచి తీర్పు ఇచ్చి ఈ ఎన్డీఏ కూటమిలో 164 మంది శాసనసభ్యుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించారంటే దాన్ని బట్టే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రజలు మనసు ఏ విధంగా ఉందో తెలుస్తాం. ఎన్ని అయిపోయినాయి, మరి ప్రమాణ స్వీకారాలు కూడా పూర్తి చేసుకున్నాం. మంత్రివర్గ కూర్పు అయిపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారు టీముని తయారు చేసుకున్నారు. ఆ తయారు చేసుకున్నటువంటి మంత్రివర్గ కూర్పులోనే మనకు తెలుస్తుంది ఆయన భవిష్యత్తులో ఆయన ఎట్లా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలరని. చాలా చక్కగా అన్ని మతాలకి, అన్ని కులాలకి, అన్ని వర్గాలకి సమతుల్యంగా ఉండే విధంగా మంత్రివర్గంలో రాష్ట్రంతో పాటు ప్యారలల్గా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన ప్రతినిత్యం శ్రమిస్తాదని చెప్పి కూడా మీకు ఈ సభాముఖంగా కూడా మీకు నేను తెలియజేస్తాను. అభివృద్ధి అంటే ఏందో కూడా ఈ 5 సంవత్సరాల్లో మనం ఈ రాష్ట్రంలోనూ ఈ నియోజకవర్గంలోనూ చూస్తామని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తాను. దానికి ఏమాత్రం మరి వెనుకాడే ప్రశ్నే లేదు. అభివృద్ధి విషయంలో మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు అవన్నీ కూడా మరి పక్కన పెట్టేస్తాం. ఎక్కడ కూడా కవింపు చర్యలకి పోవద్దని చెప్పి మా నాయకులే చెప్తున్నారు. మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి, కార్యకర్తలు అందరూ చెప్తున్నాను. మా పార్టీ తరఫున ఎక్కడ కూడా కవింపు చర్యలు ఉండవు. మా ధ్యేయం ఒకటే, అభివృద్ధే మా ధ్యేయం, అభివృద్ధే మా అజెండా. ఇంకా దేని మీద కూడా పనిచేయం. ప్రజలే మా పార్టీ వ్యవస్థాపకులు చెప్పినట్టు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అది ఉంటే మా నినాదం. ప్రజాసేవలో మా శాసనసభ్యురాలు మరి ఈ రోజు నుంచి కూడా అంకితమై పనిచేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరి ఇంకొక విషయాన్ని మీకు నేను చెప్తా ఉన్నాను. పాపం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఎత్తుకోవటమే ఎక్కడ విమర్శిస్తాం, కానీ ఇంకా టైం ఉంది, ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది, మాట్లాడుకుందాం. ఇక్కడ విమర్శించేదానికి మేము సిద్ధంగా లేము. కానీ మేము పత్రికాముఖంగా మీకు కూడా కొంత తెలుసు, అందరూ కూడా తెలియజెప్తా ఉన్నా. స్పెషల్ స్టేటస్ అడగలేదు చంద్రబాబు నాయుడు. ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కాల శ్రీవారి దర్శనం గారికి ఇచ్చినారు, ఛార్జీ తీసుకున్నారు, సీట్లో కూర్చున్నారు. స్పెషల్ స్టేటస్ అడగలేదు. ఒక పాపం మండిపోయి నువ్వు ఇంట్లో కూర్చొని పాపం మండిపోయింది, కళ్ళు మూసుకొని కళ్ళు తెరవండి, 5 సంవత్సరాలు వస్తాయి, మళ్ళీ మనం వచ్చేస్తాం. ఇప్పుడు పాపం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేయండి, 5 సంవత్సరాలు అయిపోయినాయి, పాపం మండిపోయింది, మీరు చేసిన పాపాల వల్లే కదా ఇంట్లో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక్క పూట కూడా కాదు, ఇంకా శాసనసభ్యురాలుగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయలేదు, స్పీకర్ నిలుపుకోలేదు, అసెంబ్లీ విధానం చేయలేదు, స్పెషల్ స్టేటస్. అంటే ఆ మైండ్ సెట్ మార్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి మీరు ఎక్కడైనా మీరు మారండి. గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకులుగా హోదా లేదనుకోండి, మరి పార్టీ గౌరవనీయులైన ప్రతిపక్ష పార్టీ లీడర్గా అందరికీ సంతోషం. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. ప్రజలు హర్షిస్తారు, ప్రజలు మ్యాండేట్ ఇస్తారు, ప్రజలు తీర్పు ఇస్తారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడేదానికి, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారం, ప్రజాస్వామ్య విలువల ప్రకారం నడుచుకునేదానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైతేవి, శాసనసభ్యులైతేవి, వాళ్ళకు మేము కార్యకర్తలు, నాయకులు, మరి అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరూ సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రాన్ని, ఈ నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి చేసేదానికి, అభివృద్ధి బాటలో పయనించేదానికి మేము సిద్ధం. సహకరించేదానికి మీరు సిద్ధపడండి అని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ నిర్ణయం చెప్తాం.